ర్యాంప్ ఆడిచ్చావనా. జై ప్రభాస్ అన్న. 2000 కోట్లు పక్కా, 2000 కోట్లు పక్కా. 2000 కోట్లు కానీ కలెక్ట్ చేయలేదంటే కట్ ఆఫ్ మై హెడ్, గొంతు కోసుకుంటా చెప్తా ఉన్నా. ఈ రోజే 350 నుంచి 400 కోట్లు వస్తాయన్నమాట. మా ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంటానా, తీసుకోండి. బాహుబలి అదేనా, బాహుబలి 2 కలెక్షన్స్ ఆయన రికార్డ్ ఆయన బదులు పెట్టుకుంటాడు. దీనికి ఆస్కార్ రాదన్న. ఇదేంటంటే హాలీవుడ్ రేంజ్ కాదు, మన తెలుగు సినిమా. ఆస్కార్ సినిమాలు ఇప్పుడు కూడా కలెక్షన్లు రావు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే ఒక రకంగా ఉంటుంది. ఇది మన ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఆస్కార్ ఎందుకు మధ్యలో, ఇది మన ఇండియాకి ఏషియాకి మొగుడై కూర్చుంటాడు అనమాట. ఏషియా ఎవరిదా అంటే ప్రభాస్ అని చెప్పాలి, ఆ రేంజ్కి తీసుకెళ్ళారు. యాక్షన్ సీన్స్ రెబల్ ఎక్కడనా, రెబల్ ఎక్కడ, ఇది ఎక్కడనా. ఈ కటౌట్కి ఇలా బుద్ధి దాడిపోయి పడుతున్నాడు. ఆ బాడీకి, ఆ ఫిజిక్ కి, ఆ బ్లాక్ కలర్ లో మెకానిజం గా బయట చూస్తూ ఉంటే అసలు వేరే లెవెల్ ఉంది. కోటే చెప్తాడు, కోట ఇంత పెద్దగా ఉంది భయపడుతున్నావు అంటే, కోట ఉండేది భయపడే వాళ్ళు కట్టుకుంటారు రా, భయంలో ఒక్కడే వెళ్తాడు అనమాట. రష్యా ఆర్మీ, సిబీరియా ఆర్మీ, అన్ని ఆర్మీలు ఉచ్చపోసుకుంటాయి ప్రభాస్ అన్న కటౌట్కి. మిషన్ తీసుకొని కాలుస్తూ ఉంటే హెడ్ షాట్, గన్ షాట్ లేపు పడుతుంటాడు బ్రో. సినిమా అయితే చాలా బాగుంది, చాలా పీక్స్ లో ఉంది బ్రో. సినిమా మీరు ఖచ్చితంగా వెళ్ళండి, మీకు అయితే కనెక్ట్ అవుతుంది. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే అది ప్రభాస్ అన్న కొట్టాలి. కొట్టాడు వెళ్ళి చూసుకోండి. జై ప్రభాస్ అన్న. ఎన్నిసార్లు 2 సార్లు చూసానా. 1 గంటకు షో చూసా, ఇప్పుడు చూసా. నేను ఒకటే చెప్తా ఉన్నానా, నా డిగ్రీ రిజల్ట్స్ 10th క్లాస్ ఈ విధంగా వెయిట్ చేయలేదు అనమాట. ఈ సినిమాకి మాత్రం వెయిట్ చేసింది. రేటింగ్ 5కి 4.3 ఇస్తాను. 4.3 ఇస్తాను. ఆ రేటింగ్ ఇవ్వడం కానీ అనవసరం అనమాట. 5కి 5 ఇవ్వచ్చు, 10కి 10 ఇవ్వచ్చు అనమాట. కానీ ఏంటంటే 5కి 5 ఎవరు నమ్మరు కాబట్టి 4.3 ఇస్తాను. సినిమా ఖచ్చితంగా చూడండి, మీకైతే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్, ఎలివేషన్స్ అవుతుంది ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఎవరన్నా